మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు మాత్రమే. masteradvice.in. నమస్కారం సార్. నమస్కారం ఉష గారు. సార్, మనం ఎక్కువగా మెడిటేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాం. చాలామంది మెడిటేషన్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాం. అసలు మెడిటేషన్కి మూన్కి ఉన్న సంబంధం ఏంటి? దాంతోపాటు హోరా చాట్ ఎక్కువగా చెప్తూ ఉంటాం. హోరా చాట్ గురించి చాలామందికి హోరా చాట్ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలని ఉంది. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. యాక్చువల్గా ఈ క్లాస్లో మెడిటేషన్ గురించి మాత్రమే చెప్పుకోవాలి మనం. కానీ మెడిటేషన్కు మూన్కు అంటే చంద్రహొరకు విడదీయరాని అనుభవం ఉంది కాబట్టి రెండు కలిపి చెప్పుకోవాల్సి వస్తుంది. మెడిటేషన్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ అనేది ఒక మెడికేషన్ లాంటిది అని చెప్పుకోవచ్చు. అంటే మెడిటేషన్లో తేడా ఒక్క లెటరే ఉంటుంది. మెడిటేషన్లో టీ వస్తే మెడికేషన్లో సి వస్తుంది అన్నట్టు. ఏంటి ఈ తేడా? ఒక్క లెటర్ మారినందుకు దాని ప్రాసెస్ అంతా మారిపోతుందానంటే ఎస్. మెడికేషన్ అంటే మందులు మన శరీరంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా, జబ్బు వచ్చినా, ఇన్ఫెక్షన్ వచ్చినా లేదా హెచ్చుతగ్గులైనా మనం ఎలా వాడతామో అలాగే మన బ్రెయిన్కు సమస్యలు వచ్చినప్పుడు లేదా రాకుండా ఉండడానికి ప్రివెంటివ్ అంటాం కదా, రాకుండా ఉండడానికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అలాగా రాకుండా ఉండడానికి ప్లస్ లైఫ్ బ్యాలెన్స్లో ఉండడానికి ఈ మెడిటేషన్ అన్నది ఉపయోగపడుతుంది. మీరు మెడిటేషన్ చేస్తే మెడికేషన్ అవసరం లేకుండా ఉంటుంది. ఎందుకు మెడికేషన్ అవసరం ఉంటుంది? జబ్బులు వచ్చినప్పుడు. మరి జబ్బులు రాకుండా మీ జీవన శైలిని మార్చుకుంటే ఇంకా అవసరమే ఉండదు అన్నట్టు. కాబట్టి ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, అందరూ ఆయుర్వేదం గురించి తప్పుగా అనుకుంటారు. ఆయుర్వేదము మన వేదాల్లోంచి పుట్టినది. అందులో ఏమని చెప్పిందనంటే జీవన పద్ధతి చెప్తుంది తప్ప మందుల గురించి చెప్పదు. దాంట్లో 8 పార్ట్స్ ఉంటే ఆ 8 పార్ట్స్లో మెడిసిన్ది ఎక్కడో 6వ పార్ట్లోనో 7వ పార్ట్లోనో వస్తుంది. ఫస్ట్ 3-4 లైఫ్ స్టైల్ గురించి చెప్తుంది. ఆ లైఫ్ స్టైల్లో బేసిక్గా మనకు మానసిక లైఫ్ స్టైల్ గురించి చెప్తుంది. అంటే సైకియాట్రిక్గా, సైకలాజికల్గా మనిషి ఎలా ఆలోచించాలి, ఎదుటి వాళ్ళ గురించి ఎలా ఆలోచించాలి, దేవుడి గురించి ఎలా ఆలోచించాలి, మన గురించి మనం ఎలా ఆలోచించాలి, సమాజం గురించి, దేశం గురించి ఏమి ఆలోచిస్తే అతని ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకుంటాం. సైంటిఫిక్గా కూడా వీళ్ళంటిని కూడా సైకోసొమాటిక్ డిజార్డర్స్ అనే గ్రూప్ కింద పెడతాం. అందులో సోరియాసిస్ ఒకటి, డయాబెటీస్ ఒకటి, షుగర్. కాబట్టి చాలా జబ్బులు కేవలం ఆలోచనల ద్వారా వస్తున్నాయనంటే ఆలోచనలు ఎంత పవర్ఫుల్లో, ఎంత గొప్పవో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయుర్వేదం చెప్పినట్లు మనము జీవన శైలి, దాంట్లో యమ, నియమ, గతి ఇవన్నీ ఉంటాయి. అందులో ఆయుర్వేదం అన్నది లాస్ట్ ఆప్షన్లో ఎందుకు పెట్టారనంటే మన జీవన శైలి మార్చుకోవాలి. నీరు ఎలా తీసుకోవాలి, ఫుడ్ ఎప్పుడు తీసుకోవాలి, మనం ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎదుటి వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుకోవాలి, ఏ పూజ ఏ రోజు చేయాలి, ప్లస్ ఉపవాసం ఏకాదశి రోజు ఎందుకు ఉపవాసం ఉండమన్నారు, కాబట్టి ప్రతి నెల ఒకరోజు ఎందుకు ఉపవాసం ఉండాలి అనేది కూడా ఆ డైజెస్టివ్ సిస్టమ్స్కు ఇచ్చే ఒక రిలీఫ్ లాంటిది. కానీ మనం ఏం చేస్తున్నాం? రోజుకు 4 పూటల ఇంటూ 30 రోజులు అలాగా 365 రోజులు తినేస్తున్నాం. కాబట్టి రోగాలకు అవి కారణంగా తయారవుతున్నాయి. మనం ఇప్పుడు మెడిటేషన్ చూసుకున్నట్లయితే మెడికేషన్ అవసరం రాకుండా ఉండాలనుకున్న వాళ్ళందరూ మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేయడానికి లక్షలు ఖర్చు అవసరం లేదు. మెడిటేషన్ చేయడానికి ఏసీ రూమ్లు లేకపోతే కొండా కోనలు అటువంటి అట్మాస్ఫియర్ అవసరం లేదు. అసలు మెడిటేషన్లో మీరు ఒక లెవెల్కి వెళ్తేనండి, మీరు ట్రైన్లో వెళ్తూ మెడిటేషన్ చేసుకోవచ్చు, బస్సులో కూర్చుంటూ మెడిటేషన్ చేసుకోవచ్చు, ఒక మీటింగ్ అటెండ్ అవుతూ కూడా మెడిటేషన్ చేసుకోవచ్చు. అందరూ మనకు ఒకటే బ్రెయిన్ అనుకుంటారు. కాదు, మనకు 2 రకాల బ్రెయిన్స్ ఉంటాయి. ఆ బ్రెయిన్లో నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉండు కూడా ఇంకొక విషయం ఆలోచనలో వస్తుంటుంది. ఇది అందరికీ గమనించిన విషయమే. మీరు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ పాటలు వింటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఏదైనా ఫోన్ కాల్ వస్తే వాళ్ళకి సంబంధించి మాట్లాడుతూ ఉంటారు. ఆ ఫోన్ కాల్తో మాట్లాడుతూ పాటలు వింటూ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒకటి అడ్డం వచ్చిందనుకోండి, లేదా ఒకటి అబ్స్ట్రకల్ వస్తే సడన్గా బ్రేక్ వేస్తారు. అంటే అక్కడ 3 రకాలుగా బ్రెయిన్ యాక్టివిటీగా ఉంది. సో మల్టీ ఫంక్షన్, మల్టీ టాస్కింగ్ చేయగలిగే సత్తా మన బ్రెయిన్కి ఉంది. అలాగా మన బ్రెయిన్ను మనము ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి కాన్షియస్, సబ్ కాన్షియస్, సెమీ కాన్షియస్, వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్ కాన్షియస్. ఎందుకంటే అది క్షేత్రం లాంటిది. కాన్షియస్నెస్ అన్నది దాని నుంచి వచ్చే పంట, దాని నుంచి వచ్చే ఫలితం లాంటిది. కాబట్టి మనం సబ్ కాన్షియస్ మైండ్ను ఈ మెడిటేషన్ ద్వారా ఒక పాజిటివ్ వైబ్స్తో మనం నింపుకున్నట్లయితే జనరల్గా వాటి నుంచి వచ్చే పంట పాజిటివ్ వైబ్స్తోనే వస్తుంది. దాని గురించి మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది ఎలాగుంటుందనంటే మనము
తులసి విత్తనాలు వేసాక తులసి పంటనే ఎక్స్పెక్ట్ చేస్తాం, గంజాయి విత్తనాలు వేస్తే గంజాయి పంటనే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎవరైనా గంజాయి విత్తనాలు వేసి తులసి పంట రావాలి అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళని మనం మూర్ఖులు అంటాం. అలాగే మెడిటేషన్ ద్వారా సాధించలేము ఏమి అన్నవాళ్ళు కూడా మూర్ఖుల కిందకి వస్తారు. ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ బాడీ. కాబట్టి ఓవరాల్గా అది 70 కేజీలున్నా, 100 కేజీలున్నా, 120 కేజీలున్న బాడీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటుంది? 2200 గ్రాములు 2 కేజీలు ఉన్నటువంటి మన మెదడు ఆధీనంలో ఉంటుంది. కాబట్టి అందులో మనకు వైట్ మ్యాటర్, గ్రే మ్యాటర్ అని ఉంటాయి. ఎందుకు మ్యాటర్ అన్నారని అంటే మనం కూడా చెప్తాం, అరే అట్లా మ్యాటర్ ఉంది అని అంటే ద్రవ్యరాశి. మ్యాటర్ అనేది ఏంటంటే వెయిట్. కాబట్టి వెయిటేజ్ ఉన్న వాళ్ళకే ఎక్కువ ఓట్లు పడతాయి, వాళ్ళే గెలుస్తారు. కాబట్టి ఆ వెయిటేజ్ కూడా ఈ బ్రెయిన్ నుంచి వస్తుంది. ఆ వెయిటేజ్ పెరగాలి అనుకున్న వాళ్ళు కూడా మెడిటేషన్ చేయాలి. మీరు ఒక రాజకీయ నాయకుడు, లేకపోతే ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు, లేకపోతే ఒక 100 మందితో చేసే టీం లీడరు, లేకపోతే మార్కెటింగ్లో ఉన్నారు, దేంట్లో ఉన్నా కూడా మీ మాట ఎదుటి వాళ్ళు వినాలి అని అంటే మీ విశుద్ధ చక్రం బాగా పర్ఫెక్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. మనం మాట్లాడే మాట పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండాలి. నేను మీటింగ్ పెట్టినప్పుడు దాదాపు 180 నుంచి 200 మంది వస్తారు. ఆ వచ్చిన వాళ్ళల్లో నేను ఒక్కరిని మాట్లాడుతుంటే 200 మంది సైలెంట్గా కూర్చొని వింటారు. అందులో ముసలి వాళ్ళు ఉంటారు, మోర్ దాన్ 60-70 ఇయర్స్ వాళ్ళు, మధ్య వయసు వాళ్ళు ఎక్కువగా ఉంటారు, 40-30 ఇయర్స్, యంగ్ వాళ్ళు ఉంటారు 25 ఇయర్స్. ఒక క్లాస్లో టీచర్ ఉన్నప్పుడే పిల్లలు సైలెంట్గా ఉంటారు. టీచర్ అలా బయటకు వెళ్ళంగానే క్లాస్ మొత్తం ఉల్టా చేసేస్తారు, బోర్డు మీద రాసేస్తారు, బుక్కులు ఎగరేస్తారు. అంతటి అల్లరితనం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మరి అంత పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంటున్నారంటే నేను మీటింగ్ వెళ్ళే ముందే మన విశుద్ధ చక్రం యాక్టివేషన్లో ఉంటుంది. కాబట్టి నేను ఇచ్చే సబ్జెక్టు 10 మందికి ఉపయోగపడాలి. నేను ఇచ్చే సబ్జెక్ట్తో వాళ్ళ జీవితాలు మారాలి, వాళ్ళ ఇంటిని వాళ్లకు అనుకూలంగా మార్చుకోవాలి. కాబట్టి ఒక్కసారి ఆ సబ్జెక్ట్ వచ్చాక, ఆ రిజల్ట్ వచ్చాక మనం కోట్లు ఇచ్చినా కూడా రాదు, అంతటి సాటిస్ఫాక్షన్ వస్తుంది. కాబట్టి రీసెంట్గా ఒక హౌస్ విజిట్ చేశాము. వాళ్ళకి ఒక 6 ఇయర్స్ నుంచి మ్యారేజ్ అవ్వట్లేదు. కొన్ని మార్పులు చెప్పడం జరిగింది ఇంట్లో వేదిక మహావాస్తు అకార్డింగ్. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇవాళ మార్నింగ్ ఫోన్ చేశాడు, సార్ సంబంధం కుదిరింది, చాలా హ్యాపీగా ఉంది, నేను హైదరాబాద్కి వచ్చి మిమ్మల్ని కలుస్తాను అన్నట్లు. కాబట్టి ఈ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో సబ్జెక్ట్ మనం ఇచ్చినప్పుడు మనం పంట వేయడం విత్తనాలు వేయడం లాంటిది. మనకు రిజల్ట్ వచ్చిందని అంటే పంట వచ్చినంత, రైతు పంట వచ్చినప్పుడు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతాడో మనం కూడా పాజిటివ్గా మనం రెస్పాన్స్ వచ్చినప్పుడు, వాళ్ళ పనులు జరిగినప్పుడు ఆ రెస్పాన్స్ మనం చెప్పలేం మాటలు, అంత ఆనందదాయకంగా ఉంటుంది. మెడిటేషన్లో కూడా ఇటువంటి ఫ్రూట్సే వస్తాయి. మెడిటేషన్ మీరు చేసుకుంటే వచ్చే ఉపయోగాలు అనేకం. కాబట్టి ఈ ఉపయోగము ఆ ఉపయోగం అని కాదు, ఏవైనా మీరు సాధించుకోవచ్చు మెడిటేషన్ ద్వారా. కాబట్టి అది డబ్బు కావచ్చు, జాబ్ కావచ్చు, లేదా మీకు ఉన్నటువంటి ఇబ్బందులను పోగొట్టుకొని మీరు మంచి దారిలో కావచ్చు, లేక మీకున్న వ్యసనాలు కావచ్చు, అని అంటే ఏదైనా అడిక్షన్స్ కావచ్చు. అడిక్షన్స్ కూడా మైండ్కు లింకప్ ఉన్నవి. అలాగే మీరు కోరుకున్న మీరు గోల్ కానీ అచీవ్మెంట్ కానీ రీచ్ అవ్వడానికి కావాల్సిన మార్గం కావచ్చు. ఏదైనా సరే మెడిటేషన్ అన్నది మీకు ఒక వెహికల్గా ఉపయోగపడుతుంది. ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాడానికి మనం కారు, బస్సు, ట్రైను, ఫ్లైట్ వాడతాం. అది ఏంటి? మన ఈ స్థూల శరీరాన్ని తీసుకెళ్ళడానికి. అదే సూక్ష్మ శరీరం ప్రయాణించాలనంటే మెడిటేషన్ అవసరం. కళ్ళు తెరిస్తే బయట ప్రపంచాన్ని చూస్తాం. మనం కళ్ళును వేదిక మహావాస్తులో ఫైర్ ఎనర్జీగా చెప్పుకుంటాం. కళ్ళు మూసుకున్నట్లయితే ఆ ఎనర్జీ మనకు స్టోర్ అయిపోతుంది. అదే మనకు ఇన్వర్డ్ జర్నీ మనం చేస్తాం. అదే మెడిటేషన్లో చేస్తాం. కాబట్టి ఇన్వర్డ్ జర్నీ అంటే మనలో మనము ప్రయాణించడమే మెడిటేషన్. ఎందుకు ప్రయాణించాలని అంటే ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి ఈ పంచభూతాలతో నిండిన శరీరము మీకు ఇన్ని రోజులు సేవ చేసింది. మీరు ఏదైనా కృతజ్ఞత చెప్పుకోదలుచుకున్నారా అయితే అది సమాధానం మెడిటేషన్ అవుతుంది. కాబట్టి మెడిటేషన్ అన్నది కంపల్సరీ మీరు చేయాలి. వీటికి మూన్కు ఉన్నటువంటి సంబంధం మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. శివం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది బిఎంఈటీ పవర్ ప్యాక్ మెడిటేషన్ క్లాసెస్ గురించి అడుగుతున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ మనం చేస్తున్నాం, దాని ఫీడ్బ్యాక్ చూస్తుంటే చాలా వండర్ఫుల్గా ఉందని చాలామందికి అది యూజ్ అయింది. సో మళ్ళీ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి, ఏరియాస్ ఎక్కడెక్కడ అరేంజ్ చేయాలనుకుంటున్నారు, ఒకసారి ప్లానింగ్ చెప్తారని అడుగుతున్నారు. సో ఒకసారి దాని గురించి. వెల్కమ్ టు బిఎంఈటీ స్పెషల్ ప్యాక్ క్లాస్. ఈ బిఎంఈటీ క్లాస్లో మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ అన్నవి నేను తయారు చేసినటువంటి పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో ఎలా వర్కౌట్ అవుతాయి అనేది మీకు చూపించడం జరుగుతుంది. గతంలో ఎంతోమంది మెడిటేషన్ చేసి లాభపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళకి నేను మెడిటేషన్ చేసేది నేర్పించి వాళ్ళకు ఫ్రీగా ఈ చార్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం సంపాదించే డబ్బును సంపదలా ఎలా మార్చుకోవాలి. అందరికీ సంపాదించడం తెలుసు, కానీ సంపద సృష్టించడం మాత్రం తెలియదు.
అది తెలిసిన వాళ్ళు సంపద సృష్టిస్తున్నారు, తెలియని వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి అది ఎలా చేసుకోవాలి, క్రెడిట్స్ డెబిట్స్ తక్కువ కాలంలో ఎలా క్లియర్ చేసుకొని ఆ అప్పుల ఊబిలోంచి బయటపడాలి అన్నది క్లాస్లో చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఏమైనా బిజినెస్ ఐడియాస్ ఎలా చేసుకోవాలి, చిన్న చిన్న బిజినెస్ టిప్స్ ఉంటాయి, అవి మనం వాడుకుని ఎక్స్ట్రా ఇన్కమ్గా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు వేదిక్ మహావాస్తు ఇచ్చే చిన్న చిన్న టిప్స్ ఇంటిని పాజిటివ్ ఎనర్జీగా వాస్తు దోషరహితంగా ఎలా చేసుకోవాలన్నది చెప్పడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. శివ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉష గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్.